హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి బీడ్స్ చైన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా చంద్రహారం చైన్ తీసుకున్నాను, అలాగే కట్టుతీగను తీసుకున్నాను 28 సైజు, అలాగే ముత్యాలను తీసుకున్నాను చూడండి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు క్యాప్స్ తీసుకున్నాను 3mm క్యాప్స్, అలాగే గోల్డ్ కలరు పూసలు తీసుకున్నాను చూడండి. ఇలాంటివి ఎక్కడైనా దొరికినా కూడా మీరు తీసుకోండి తప్పకుండా. వీటితో చాలా డిజైన్స్ చేసుకోవచ్చు. అలాగే మనకు హుక్కిని తీసుకున్నాను చూడండి, హుక్కిని తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కటర్స్ తీసుకుందాము చూడండి. ఇక్కడ నేను కటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు కట్టుతీగతో మేక్ చేయడానికి తీసుకున్నాను. అలాగే కటర్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు ఫుల్ కలర్ మోనాలిసా బీడ్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కట్టుతీగతో మనం ఇలా చేసుకోవాలి చూడండి. ముందుగా కట్టుతీగను తీసుకొని ఇలా మనము నోస్ పిల్లర్ తీసుకొని ఇలా ఒత్తుకొని దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి చూడండి. వీడియోలో చూపించినట్టు ఇలా చేత్తోనే ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. మనకు హోల్ అనేది చిన్నగా వచ్చేలాగా తిప్పుకోవాలి చూడండి. మీకు ఒకసారి తిప్పి మొత్తం హోల్ చూపిస్తాను. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా ముత్యాలను చూపించాను కదా, నేను ఆ ముత్యాలను ఎక్కించుకుంటున్నాను. ముందుగా క్యాప్ ఎక్కించుకుందాము. క్యాప్ ఎక్కించుకున్న తర్వాత ఒక ముత్యము అలాగే ఒక క్యాప్ ఎక్కించుకుందాము చూడండి. పైన కింద క్యాప్స్ పెట్టుకొని మధ్యలో ముత్యం పెట్టుకొని ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా దగ్గరికి లాగి పట్టుకొని ఇప్పుడు మనము నోస్ పిల్లర్ తీసుకొని ఈ ముత్యానికి దగ్గరలో ఇలా పట్టుకొని దీన్ని ఇలా కట్టుతీగతో ఇలా చుట్టేసుకోవాలి చూడండి. వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టుకోవాలి గట్టిగా. ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాం చూడండి. ఇక్కడ ఎగస్ట్రా ఉంది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే అన్నిటిని తయారు చేసుకున్నాము. ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. దీన్ని జాయింట్ చేసి చూపిస్తాను. కట్టుతీగను తీసుకుందాం. ఇప్పుడు దీనికి రెండింటికి జాయింట్ చేయడానికి కట్టుతీగ తీసుకొని ఇప్పుడు ముందుగా తయారు చేసిన ముత్యాలను ఎక్కించేసుకొని ఇలా కట్టుతీగకు మధ్యలో పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోవాలి చూడండి. ఈ ముత్యాలు అనేది మధ్యలోకి రావాలి. ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్లేవర్ ఎక్కించేసుకొని మళ్ళీ ఇంకొక ముత్యము అలాగే ఒక క్యాప్, ఫ్లవర్ క్యాప్ ఉంది కదా, దాన్ని కూడా ఎక్కించేసుకుందాము. ఎక్కించేసుకొని ఇప్పుడు మళ్ళీ నోస్ పిల్లర్ తీసుకొని ఈ ముత్యాల దగ్గరికి పెట్టేసుకొని దీన్ని చుట్టేసుకోవాలి చూడండి. ఇలా నోస్ పిల్లర్ దగ్గర పెట్టుకొని ఇలా కట్టుతీగతో ఇలా చుట్టేసుకుందాము అంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి. ఇలా గట్టిగా లాగి పట్టుకొని చుట్టినట్టు అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న కట్టుతీగని కట్ చేసుకుందాం చూడండి. ఇలాగే 4 ముత్యాలని తయారు చేసేసుకున్నాను చూడండి. మీకు అన్నిటినీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ముందుగా చెప్పినట్టు పర్పుల్ కలరు సేమ్ ముందుగా ఈ వేతిలో అయితే మనము ముత్యాలను తయారు చేసాము, వీటిని కూడా అలాగే మేక్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పైన మూడు వస్తాయి, మిడిల్లో గోల్డ్ వస్తుంది. అలాగే కింద 4 పర్పుల్ కలరు వస్తాయి, మధ్యలో గోల్డ్ వస్తుంది చూడండి. ఇలా ముందుగా ఫ్లవర్ ఎక్కించేసుకొని మిడిల్లో పర్పుల్ కలర్ పూస ఎక్కించేసుకోవాలి. మోనాలిసా బీడ్ని ఎక్కించేసుకొని ఇలా మనం దాన్ని అయితే ఎలా చెప్పామో సేమ్ అలాగే దీన్ని కూడా కట్టుతీగకి బీడికి మధ్యలో ఇలా దగ్గరికి పట్టుకొని నోస్ పిల్లర్తో ఇలా చుట్టి ఇలా గట్టిగా లాగినట్టు అంటే సరిపోతుంది చూడండి. వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చూడండి ఎంత ఫిట్గా వచ్చిందో. మనకు రౌండ్ కూడా చిన్నగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మళ్ళీ సేమ్ మిగతాయి కూడా అలాగే మేక్ చేసేసుకుందాము. మీకు అన్ని మేక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 పర్పుల్ కలర్వి అల్లేసుకున్నాను. ఇలా కట్టుతీగను తీసుకొని ముందుగా చెప్పినట్టు ఇలా చుట్టేసుకొని ఇప్పుడు గోల్డ్ కలర్ పూసని తీసుకొని దీంట్లోకి ఎక్కించేసుకుందాము చూడండి. ఇలా ఎక్కించేసుకొని దీన్ని కూడా సేమ్ ఇలాగే మేక్ చేసేసుకుందాము. ఇలా మేక్ చేసుకుందాము అంటే సరిపోతుంది చూడండి. మనం నోస్ పిల్లర్ తీసుకొని ఈ స్టోన్కి దగ్గరలో ఇలా పట్టుకొని ఇలా లాగి చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్నాము అంటే రౌండ్ అనేది చిన్నగా వస్తుంది, మనకు కరెక్ట్ షేప్ కూడా వస్తుంది చూడండి. ఇలా చుట్టేసుకొని దీన్ని ఎగస్ట్రా ఉన్న కట్టుతీగని కట్ చేసుకుందాం చూడండి. హోల్ అనేది చిన్నగా వచ్చేసింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ 4 కూడా సేమ్ అలాగే చుట్టేసుకోవాలి. పైన వచ్చేసి 3 బీడు ఒక గోల్డ్ కలర్ స్టోన్ పెట్టి సేమ్ ఇది ఎలాగైతే చుట్టుకున్నామో సేమ్ అది కూడా అలాగే చుట్టేసుకోవాలి చూడండి. ఇక్కడ 2 రెడీ చేసుకున్నాను. అలాగే ముత్యాలను కూడా రెడీ చేసుకున్నాను కదా.
ఇప్పుడు చంద్రహారం చైన్ తీసుకొని దీన్ని వచ్చేసి ఒక ఇంచు గ్యాప్ పెట్టుకొని కట్ చేసుకొని చంద్రహారం చైన్ని ఇలా కట్టు తీగతో దీంట్లో జాయిన్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇక్కడ నేను ఒక 5 ఇంచులు పెట్టేసుకొని దీన్ని ఇలా కట్ చేసుకున్నాను. చంద్రహారం చైన్ కట్ చేసుకొని ఇప్పుడు కట్టు తీగకు ఇలా చుట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా చుట్టుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, పైన వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మనము ముత్యాలను రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కూడా సేమ్ అలాగే చుట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు నేను అటు సైడ్ ఇటు సైడ్ 2 చైన్స్ని తగిలిచ్చేసి మళ్ళీ ముత్యాల చైన్ని తగిలిస్తాను. చూడండి మీకు అర్థం కావాలి అనేసి నేను 2 సైడ్లో తగిలిచ్చి చూపిస్తున్నాను. ముందుగా మనము ఇలా ముందుగా రెడీ చేసుకున్న బీడ్స్లోకి చంద్రహారం చైన్ని కట్టు తీగకి మధ్యలో వేసి ఇలా చుట్టుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని నీట్గా ఇలా చుట్టుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి ఇలా చుట్టేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు పైన వచ్చేసి మనం ముత్యాలని జాయిన్ చేసుకుందాం. ముత్యాలు అనేవి ఇక్కడ వచ్చేసి మనము అటు సైడ్ ఇటు సైడ్ చూసుకొని కరెక్ట్ షేప్ ఉందా లేదా అని చూసుకొని చెక్ చేసుకొని మీరు ముత్యాలు అనేది యాడ్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మిస్టేక్ వస్తుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్ ఉంది అంటేనే ఈ ముత్యాలను యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా చైన్ ఉంది అంటే దానికి కట్ చేసి యాడ్ చేసుకోండి. చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ముత్యాలను యాడ్ చేసాం కదా. ఇప్పుడు చైన్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ 2 వరుసల్ని కూడా సేమ్ అలాగే ఎక్కించేసుకోవాలి. చూడండి ఇలా ఎక్కించేసుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హుక్కిని పెట్టేసుకుందాం. ముందుగా మనకు చంద్రహారం 2 లేయర్స్ ఉన్నాయి కదా, దాన్ని రెండింటిని ఇక్కడ కట్టు తీగలకి ఎక్కించేసుకొని ఇప్పుడు ఒక పక్క హుక్కిని పెట్టేసుకొని దీన్ని నీట్గా చుట్టేసుకుందాం. చూడండి కట్టు తీగతో ఇలా నీట్గా దీన్ని మేక్ చేసేసుకోవాలి. ఇలా మేక్ చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా ఇలా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి ఇలా తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా చంద్రహారం చైన్కి కట్టు తీగని ఎక్కించేసుకొని దీన్ని సింపుల్గా ఇలా హుక్కీకి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి బీడ్స్ చైన్ అనేది ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఇలా నీట్గా చుట్టేసుకొని మనకు హెచ్చు తగ్గులు లేకుండా ముందే చెక్ చేసుకొని మనం పెట్టుకుందామంటే హుక్కీని కరెక్ట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మనకు బీడ్స్ చైన్ అనేది. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది కానీ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ చైన్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.